రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరు కానున్నట్లు సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. 9 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ పోయిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ రేటును 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదమని విహెచ్ అన్నారు. తాను కూడా బీసీనే అని చెప్పుకునే ప్రధాని మోడీ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు. మల్లికార్జున్ ఖర్గే నిన్నటి వరకు ఏమన్నారు, ఇది గాంధీ కుటుంబమేనా, వేరోడు రాడా అన్నాడు. ఇవాళ ఒక ఎస్సీని కర్ణాటకలో అపోజిషన్ లీడర్గా, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్గా, ఇవాళ కేంద్రంలో ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో మేము హిమాచల్లో గెలిచాం, కర్ణాటకలో గెలిచాం. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలంగాణలో గెలుస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. నరేంద్ర మోడీని దించాలి, నరేంద్ర మోడీకి హఠావ్ దేశ్ బచావ్ అనే నినాదం మీద అన్ని పార్టీలు ఏకమవుతాయి. అదేవిధంగా రేపు సభకు అత్యధిక సంఖ్యలో రావాలని, అత్యధిక సంఖ్యలో యువకులు కానీ, సోదరిమణులు కానీ, సీనియర్ నాయకులు కూడా అటెండ్ అయ్యి దీన్ని జయప్రదం చేస్తే మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెడుతున్నాం, బీసీ డిక్లరేషన్ ఏమనేది ఆ రోజు మేము అనౌన్స్ చేస్తాం. అది మేము తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. అబద్ధాలు చెప్పే కల్చర్ మాది కాదు, అబద్ధాలు చెప్పేది నరేంద్ర మోడీ కల్చర్. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చి తీరుతుంది. ఇచ్చిన ఏదైతే డిక్లరేషన్ మేము తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో ఎవరికి అవమానం లేదు. అపోజిషన్ పార్టీ